Hi everyone, this is G. Satish Kumar, Director of GS Study Center, Coaching for all competitive exams, Anakapalli. First of all, I congratulate all the students who are selected and got postings as teachers in various categories in APDSC 2025. ఎవరైతే ఏపీడిఎస్సి 2025లో వివిధ కేటగిరీలలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరికీ కూడా మా జిఎస్ స్టడీ సెంటర్ తరపున హృదయపూర్వక అభినందనలు. ఈ సెలక్షన్ ప్రాసెస్ని కానీ మనం ఒకసారి చూసినట్లయితే ఇంచుమించుగా ఓపెన్ కట్ ఆఫ్ అనేది 80+ ఉంది. అంటే ఓపెన్లో జాబ్ రావాలంటే 80+ కోర్స్ చేసి ఉండాలి. ఈ మెరిట్ లిస్ట్ని చూసినా వివిధ అభ్యర్థులకు వచ్చినటువంటి కాల్ లెటర్స్ని చూసినా సరే వాళ్ళందరూ కూడా 80+ స్కోర్ సాధించిన వాళ్ళు. ప్రతి జిల్లాలో కూడా హైయెస్ట్ మార్క్స్ 90+ అయి ఉంది. ఈ 80+ స్కోర్ చేసిన వాళ్ళు 90+ స్కోర్ సాధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఆ మార్క్స్ వచ్చాయంటే దాని వెనక ఒక దీర్ఘకాలిక ప్రిపరేషన్ అనేది ఉందండి. కఠోర శ్రమ అనేది దాగి ఉంది. ఏదో 2-3 months ప్రిపరేషన్లో ద్వారా వచ్చింది కాదు అది. అలాగని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయిన అభ్యర్థులు కాదు వాళ్ళు. ఇంచుమించుగా 2-3 years నుంచి కంటిన్యూస్గా అప్ టు ఎగ్జామ్ వరకు కూడా ప్రిపరేషన్లో ఉండటం వలన వాళ్ళు ఈరోజు సక్సెస్ సాధించారు. కొంతమంది అభ్యర్థులైతే ఏకంగా 5 years నుంచి కూడా ప్రిపరేషన్లో ఉన్నారు. గత డిఎస్సిలో దగ్గరగా వచ్చి పోస్ట్ కోల్పోయినటువంటి అభ్యర్థులు చాలామంది, అలాగే స్కోర్ తక్కువ వచ్చినటువంటి అభ్యర్థులు కూడా చాలామంది గత డిఎస్సి నుంచి మొన్న జరిగినటువంటి డిఎస్సి వరకు కూడా కంటిన్యూస్గా అలా ప్రిపేర్ అవ్వటం వలన వాళ్ళు ఈరోజు సక్సెస్ సాధించారు. కంటిన్యూస్ ప్రిపరేషన్తో పాటు ఏదైతే సిలబస్ అనేది ఉందో ఆ సిలబస్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయటం జరిగిందండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయటంతో పాటు రైటింగ్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయటం వలన వాళ్ళు ఈరోజు సక్సెస్ సాధించారు. ఈ సిలబస్ను ఎక్కువసార్లు చదవటం, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయటం ద్వారా వాళ్ళు 80+, 90+ స్కోర్ సాధించారు. వాళ్ళ వెనక ఈ కఠోరమైనటువంటి ఖచ్చితమైనటువంటి ప్రణాళికతో వాళ్ళు ముందుకు వెళ్ళారు కాబట్టి ఈరోజు వాళ్ళ జీవితంలో ఒక ఆనందకరమైనటువంటి సమయాన్ని వాళ్ళు పొందారండి. ఆనందకరమైనటువంటి ఆ ఘడియలను వాళ్ళు పొందారు. వాళ్ళ లైఫ్ టర్న్ అయింది. వాళ్ళు ఏదైతే మనసులో దృఢంగా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారో ఆ లక్ష్యం సాధించే వరకు కూడా చాలా ఓపికతో, పక్కా ప్రణాళికతో వాళ్ళు ప్రిపరేషన్ చేయటం వలన ఈరోజు వాళ్ళు చాలా మంచి స్థాయికి రావటం అనేది జరిగింది. అయితే ఈ డిఎస్సిలో ఎవరైతే దగ్గరగా వచ్చి, అంటే కట్ ఆఫ్ మార్క్స్, ఓపెన్ కట్ ఆఫ్ కానీ రిజర్వేషన్లో కానీ కట్ ఆఫ్ మార్క్స్ దగ్గరగా వచ్చి జాబ్ కోల్పోయినటువంటి అభ్యర్థులు, అలాగే స్కోర్ తక్కువగా వచ్చినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరూ కూడా నిరుత్సాహపడవలసిన అవసరం అయితే లేదు. మీరు మొన్న 2024లో టెట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు టెట్కి ప్రిపేర్ అయ్యారు, తర్వాత డిఎస్సికి ప్రిపేర్ అయ్యారు. మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఖచ్చితంగా ఈ నెలలో కానీ నెక్స్ట్ అక్టోబర్ నెలలో కానీ ఖచ్చితంగా టెట్ నోటిఫికేషన్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇయర్లో డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఉంటుంది. మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి గౌరవనీయులైనటువంటి శ్రీ నారా లోకేష్ గారు ప్రతి ఏటా కూడా డిఎస్సి నిర్వహిస్తామని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఏదైతే మెగా డిఎస్సి అన్నారో ఆ మెగా డిఎస్సి అనుకున్న ప్రకారం నిర్వహించారు. చాలా ట్రాన్స్పరెంట్గా నిర్వహించారు.
పోస్టింగ్స్ కూడా ఇస్తున్నారు. కాబట్టి మాట నిలబెట్టుకున్నారు. వాళ్ళు ఇంకో మాట కూడా అన్నారు, ప్రతి ఏట కూడా డిఎస్సి ఉంటుంది. కాబట్టి ఎవరైతే మొన్న డిఎస్సిలో జాబ్ కోల్పోయినారో, దగ్గరగా మార్క్స్ వచ్చి జాబ్ కోల్పోయినారో, ఎవరైతే స్కోర్ తక్కువ చేశారో వాళ్ళందరూ కూడా మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఇప్పుడు 80+, 90+ స్కోర్ చేసినటువంటి అభ్యర్థులకు ముఖ్యంగా వాళ్ళు అన్ని మార్కులు సంపాదించడానికి ప్రధాన కారణం ఒకటి ఉందండి. అదేంటంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్తో పాటు నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ అని చెప్పాం. ఇంకొక కారణం కూడా ఉంది. వాళ్ళు టెట్లో అత్యధిక మార్కులు సాధించారు. ఇప్పుడు 80+ స్కోర్ సాధించినటువంటి అభ్యర్థులందరూ కూడా టెట్లో అవుట్ ఆఫ్ 20 వెయిటేజ్ అనేది ఉంది. మనకి ఆ 20 వెయిటేజ్ అనేది ఉంది. ప్రతి అభ్యర్థి కూడా 15+ స్కోర్ సాధించారండి. 15, 16, 17, 18 ఇలా స్కోర్ సాధించడం వలన వాళ్ళకి డిఎస్సి ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మార్క్స్, ఈ టెట్ మార్క్స్ అనేవి యాడ్ అవ్వటం వలన వాళ్ళు చాలా గుడ్ స్కోర్ అంటే 80+ స్కోర్ సాధించి వాళ్ళకి ఈజీగా స్కోర్ సాధించడం వలన వాళ్ళకి జాబ్ రావటం అనేది జరిగింది. కాబట్టి టెట్ అనేది మీరు తప్పనిసరిగా టెట్ని సీరియస్గా తీసుకోవాలి. చాలామంది అభ్యర్థులు ఏమనుకుంటారంటే, నేను టెట్ క్వాలిఫై అయిపోయాను, నాకు టెట్లో 80 మార్క్స్ వచ్చాయి, 90 మార్క్స్ వచ్చాయి, నేను టెట్ క్వాలిఫై అయ్యాను కాబట్టి నేను ఇంకా ప్రిపేర్ అవ్వవసరం లేదు, డిఎస్సి ఎగ్జామే రాస్తాను, టెట్ మళ్ళీ అప్లై చేయడం దేనికని దాన్ని తక్కువగా తీసుకుంటారు, తేలిగ్గా తీసుకుంటారు. అలా తీసుకోవటం వల్ల ఏమైంది, ఇప్పుడు టెట్లో అనేది నీకు వచ్చిన మార్క్స్ అన్నమాట సరిపోలేదు. వాళ్ళు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేశారు కాబట్టి వాళ్ళకి డిఎస్సిలో వచ్చిన మార్క్స్, ఈ మార్క్స్ యాడ్ అవడం వలన ఈజీగా వాళ్ళు జాబ్ సెలెక్ట్ కావడం జరిగింది. కాబట్టి ఈసారి టెట్ నోటిఫికేషన్ పడినప్పుడు డిఎస్సికి ఏ విధంగా ప్రిపేర్ అయ్యారో అదేవిధంగా టెట్కి కూడా మీరు సీరియస్గా ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయాలి. టెట్లో 150కి 140+ స్కోరు తప్పనిసరిగా నేను సాధిస్తాను అని ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళికతో మీరు ముందుకు వెళ్ళాలి. టెట్లో గుడ్ స్కోర్ కానీ మీరు సాధిస్తే మీకు అది డిఎస్సిలో వెయిటేజ్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవరు కూడా టెట్ని నెగ్లిజెన్సీ చేయొద్దు. చాలామంది కూడా అది తేలిగ్గా తీసుకుంటారు. టెట్ నోటిఫికేషన్ పడినా సరే ప్రిపరేషన్ చేయకపోవటం, డిఎస్సికి ప్రిపేర్ అవుదాంలే అని పక్కన పెట్టడం, దాని ఫలితమే ఇప్పుడు ఇదంతా కూడా. కాబట్టి మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి గౌరవనీయులైనటువంటి శ్రీ నారా లోకేష్ గారు మెగా డిఎస్సి ఏ విధంగా ట్రాన్స్పరెంట్గా అనుకున్న విధంగా కండక్ట్ చేసి పోస్టింగ్స్ ఇస్తున్నారో ప్రతి ఏటా కూడా డిఎస్సి ఉంటుందని చెప్పారు. టెట్ కూడా ఈ ఇయర్లో ఒకసారి కూడా కండక్ట్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా టెట్ నోటిఫికేషన్ కూడా ఉంటుంది. మీరు ప్రిపరేషన్లో నాకు తెలిసినంత వరకు నా అనుభవం ప్రకారం చెప్తున్నాను, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఎవ్రీ యాస్పిరెంట్ షుడ్ ఫాలో ద 3 ప్రిన్సిపల్స్. ప్రతి యాస్పిరెంట్ కూడా ఖచ్చితంగా ఈ 3 ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వాలి. ఏంటవి? ఫస్ట్ ఆఫ్ ఆల్, లాంగ్ టర్మ్ అండ్ కన్సిస్టెంట్ ప్రిపరేషన్. నీ ప్రిపరేషన్ అనేది లాంగ్ టర్మ్, చాలా దీర్ఘకాలికంగా ఉండాలి. అంటే ఇప్పటి నుంచి అప్ టు ఎగ్జామ్ వరకు కూడా నువ్వు ఖచ్చితమైన టైం టేబుల్ వేసుకొని నీ ప్రణాళిక ప్రకారం నీవు ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయాలి. అదేవిధంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్. నీ సిలబస్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రిపేర్ అవ్వాలి, రివిజన్ చేయాలి. ఎన్ని మార్లు నువ్వు ప్రిపేర్ అయితే నీకు సబ్జెక్టు అంత బాగా అర్థమవుతుంది. 1 or 2 times, 10 times, 15 times చదవటం వల్ల జాబ్ రాదు. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. వీలైనంత వరకు ఇయర్లో నువ్వు ఇయర్ పట్టవచ్చు, 1.5 year పట్టవచ్చు, 6 months పట్టవచ్చు ఎగ్జామ్ అనేది. అంతవరకు కూడా నీకెన్నిసార్లు వీలైతే అన్నిసార్లు నువ్వు రివిజన్ చేస్తూ ఉండాలి. అలాగే రైటింగ్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయాలి.
నీ సిలబస్లో ఉండేటువంటి సబ్జెక్టులు ఎన్నైతే ఉన్నాయో ప్రతి సబ్జెక్ట్లో ఉండేటువంటి చాప్టర్ వైజ్ ఎగ్జామినేషన్స్, సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామినేషన్స్, గ్రాండ్ టెస్టులు ఇవన్నీ కూడా ఖచ్చితంగా నువ్వు రాయాలి. నువ్వు నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయటం ద్వారా నీ మైండ్ సెట్ అనేది, నీ మైండ్ అనేది లాజికల్గా ఆలోచించడం అనేది జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ అనేది ఎంత కఠినంగా ఉన్నప్పటికీ కూడా నువ్వు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతావు. 90+ స్కోర్ సాధించగలవు. ఇప్పుడు ఈరోజు ఈ డిఎస్సి చూసిన తర్వాతైనా మనలో మార్పు రావాలి. ఇప్పుడు వచ్చినటువంటి ఈ మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 80+, 90+ స్కోర్ సాధించారో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా కఠోర శ్రమతో, దీర్ఘకాలిక ప్రిపరేషన్తో, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్తో, రైటింగ్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్తో వాళ్ళు ఈ సక్సెస్ని సాధించడం అనేది జరిగింది. కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఎవరైతే తన జీవితంలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా స్థిరపడాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ 3 ప్రిన్సిపల్స్ను ఫాలో అయితే ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదండి, 100కి 100% మీరు సక్సెస్ అనేది సాధిస్తారు. అలా కాకుండా కానీ నోటిఫికేషన్ వచ్చినాక కోచింగ్ సెంటర్ జాయిన్ అవ్వటం, నోటిఫికేషన్ వచ్చినాక ప్రిపరేషన్ స్టార్ట్ చేయటం, అప్పుడు మెటీరియల్స్ కొనటం, అప్పుడు టెక్స్ట్ బుక్స్ కొనటం, అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మాత్రం మీరు మరో డిఎస్సి గురించి ఎదురు చూడవలసి వస్తుంది. కాబట్టి ఎవరైతే వాళ్ళ లక్ష్యం ఏదైతే ఉందో ఉపాధ్యాయులు కావాలని, గవర్నమెంట్ ఉపాధ్యాయులుగా వాళ్ళు సెటిల్ అవుదామని అనుకుంటున్నారో, సమాజానికి సేవ చేద్దామనుకుంటున్నారో వాళ్ళైతే ప్రిపరేషన్ అనేది మీరు ఆపకండి, ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఈ ప్రణాళికకు అనుగుణంగానే, అంటే రాబోయే టెట్ అండ్ డిఎస్సికి అనుగుణంగానే మన జిఎస్ స్టడీ సెంటర్ నందు ఈ నెలలోనే టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి బ్యాచెస్ని స్టార్ట్ చేస్తున్నాము. ఈ 10 ఇయర్స్లో టెట్లో కానీ డిఎస్సిలో కానీ నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ హైయెస్ట్ స్కోర్ కూడా సాధించడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళ చేతనే ఇక్కడ క్లాసెస్ చెప్పించడం జరుగుతుంది. అలాగే చాప్టర్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఉపాధ్యాయులుగా స్థిరపడాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మా జిఎస్ ఇన్స్టిట్యూట్కి వచ్చి మొదటి 2 రోజులు ఫ్రీ డెమో క్లాసెస్ వినండి, అడ్మిషన్ అనేది తీసుకోండి. మిమ్మల్ని ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే డిఎస్సిలో ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దే విధంగా మా తాలూకా కోచింగ్ అనేది 100% ఉంటుంది. రండి, మొదటి 2 రోజులు ఫ్రీ డెమో క్లాసులు విని అడ్మిషన్ అనేది తీసుకోండి. We will meet again with more videos. Thank you.